ప్రభావతి అయితే కామాక్షితో నేను ఇంట్లో అందరికన్నా ఖాళీగా ఉన్నాను, అందరూ ఏదో ఒక పని చేస్తున్నారని నన్ను అవమానిస్తున్నారని చెప్పేసి బాధపడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి మీనా, రోహిణి అయితే వస్తారనమాట. ఇక మీనాని 4 తిట్లయితే తిట్టేసి నేను పార్లర్‌కి వస్తాను, ఫర్నిచర్ షాప్‌కి వస్తానని చెప్పేసాను. కానీ ఇక రోహిణి అయితే భయపడుతుందనమాట. అమ్మో! ఈవిడని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని చెప్పేసి అనుకోని, మీరే సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి అత్తయ్య అని చెప్పేసాను. కానీ ఇక వెంటనే కామాక్షి అయితే మా వదినకి ఏమొచ్చు అని చెప్పేసి సెటైర్ వేస్తూ ఉంటుందన్నమాట. ఇక ప్రభావతి అయితే ఏంటి కామాక్షి అలా అంటావు, నాకు డ్యాన్స్ వచ్చు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అదేంటి డ్యాన్సా అని చెప్పేసి అనగానే అవును, నాకు డ్యాన్స్ తప్ప ఇంకేమీ రాదని చెప్పేసి ప్రభావతి అయితే అంటుందన్నమాట. ఇక వెంటనే రోహిణి అయితే డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేయండి అత్తయ్య అని చెప్పేసి అనగానే సరేనని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుందన్నమాట. సరే మరి దానికోసం ప్లేస్ కావాలి కదా, పెద్ద హాల్ ఉండాలి కదా, ఎక్కడ పెట్టాలి డ్యాన్స్ స్కూల్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కామాక్షి అయితే అక్కడి నుంచి తప్పించుకోబోతూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే ప్రభావతి ఆపి, కామాక్షి మీ ఇంట్లో పెద్ద హాల్ ఉంది కదా, నాకు ఇవ్వా, నేను డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటా అని చెప్పేసాను. కానీ కామాక్షి అయితే అస్సలు ఒప్పుకోదనమాట. ఇక వెంటనే మీనా, రోహిణి కూడా రిక్వెస్ట్ చేసేసరికి సరేనని చెప్పేసి ప్రభావతికి డ్యాన్స్ స్కూల్ పెట్టుకోవడానికి హాల్ ఇస్తానని చెప్పేసి ఒప్పుకుంటుంది అనమాట. ఈ వయసులో నీకు పని చేయాలన్న ఆలోచన రావడమే గొప్ప విషయం, అందుకే ఒప్పుకుంటున్నా అని చెప్పేసి కామాక్షి అయితే అంటది. ఇక వెంటనే డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు అయితే జరిగిపోతాయి అనమాట. ఇక ఎప్పటి నుంచో మూలన దాచిన కాస్ట్యూమ్స్, నగలైతే బయటకు తీసి అలంకరించుకుంటుంది అనమాట ప్రభావతి. ఇక అది చూసిన మీనా అయితే హడావుడిగా కిందికైతే వచ్చి, మావయ్య మనం ఓ అద్భుతాన్ని చూడబోతున్నా అని చెప్పేసాను. కానీ ఏంటమ్మా అదే అని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడనమాట. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారంట అని చెప్పేసి చెప్పగానే ఇక సత్యం అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. ఇక రవి, బాలు వాళ్ళు కూడా వచ్చి ప్రభావతి నిర్ణయం తెలిసి షాక్ అయిపోతారు అనమాట. ఇంతలో ఫుల్ మేకప్తో కిందకైతే వచ్చేస్తుంది ప్రభావతి. అమ్మ ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నావా అని చెప్పేసి రవి అయితే భయంగా అడుగుతూ ఉంటాడనమాట. ఇక బాలు కూడా తన స్టైల్లో సెటైర్స్ అయితే వేస్తూ ఉంటాడు ప్రభావతి మీద. ఎందరో శిష్యుల్ని నా వంటి నాట్యమయూరులుగా తీర్చిదిద్దా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. డ్యాన్స్ స్కూల్ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పగానే ఇక బాలు, రవి అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారనమాట. ఇక డాన్స్ స్కూల్ కోసం అని చెప్పేసి ఏర్పాట్లు అయితే జరిగిపోతాయి అనమాట. ఇక ప్రారంభోత్సవానికి అని చెప్పి ఏర్పాట్లు అయితే చేస్తాం అనమాట ప్రభావతి. ముందుగా దీపం వెలిగించే ప్రోగ్రాంలో భాగంగా శృతిని, అమ్మ శృతి దీపం వెలిగించని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత రోహిణిని పిలిచి ఇంకో దీపం వెలిగిస్తా అనమాట. ఇంకా అక్కడే ఉన్న కామాక్షి అయితే ఏంటి వదిన ఇద్దరిని పిలిచావు, మీనాని పిలవా, మీనాతో కూడా దీపం వెలిగించని చెప్పేసాను. కానీ అక్కడ 2 ఒత్తులు ఉన్నాయి, నన్నేం చేయమంటావు అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అనమాట. మొదటి నుంచి మీనా అంటే నీకు పడదు, రోహిణి, శృతి ఇద్దరు డబ్బున్న కుటుంబాల్లో పుట్టారని ఇలా డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి మీనా లోపలే బాధపడుతుంది, కానీ పైకి మాత్రం ఏం మాట్లాడలేదని చెప్పేస్తాను. కానీ పూలు అమ్ముకుని అయితే ఇంత పెద్ద డ్యాన్స్ స్కూల్ ప్రారంభోత్సవం చేయడం ఏంటి అని చెప్పేసి మీనానైతే దారుణంగా అవమానిస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే బాలుకి అయితే బాగా కోపం వచ్చేసరికి ఇంకా పక్కనే ఉన్న సత్యం అయితే ఆగు అని చెప్పేసి ఇక బాలుని అయితే ఆపుతాడనమాట. ఇక మీనా కూడా అస్సలు తగ్గకుండా ప్రభావతికి మాటకు సమాధానం చెప్పి మరి ప్రభావతి తాట తీస్తూ ఉంటుందన్నమాట. ఇక బాలు అయితే వాళ్ళిద్దరితో దీపాలు వెలిగించి నా భార్యతో దీపం వెలిగించకుండా అవమానించింది కదా, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. కానీ ఇక సత్యం అయితే ఆపి ఇక్కడే ఉండమని చెప్పేసి చెప్తాడనమాట. ఇక తర్వాత బాలు అయితే సరే మా ఆవిడతో రిబ్బన్ అన్న కటింగ్ చేయించండి అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే అసలు ఒప్పుకోదనమాట. ఇక సత్యం అయితే ఇక బాలుకు సపోర్ట్గా మాట్లాడతాడు. ఇక మీనా తెచ్చిన పూలదండనే అక్కడున్న దేవుడు మెడలో వేస్తారనమాట. ఇంకా తర్వాత ప్రభావతి అయితే ఒక్కతే అక్కడ కూర్చొని ఉండగానే ఏంటి వదిన ఒక్కదానివే కూర్చున్నావు, ఎవరూ రావట్లేదా అని చెప్పేసాను. కానీ ఇంకా ఇంతలో అక్కడికి మీనా అయితే వస్తుంది అనమాట. ఏంటి ఇక్కడ నేను ఖాళీగా కూర్చున్నానని నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావా అని చెప్పేసాను. కానీ లేదు అత్తయ్య, మొదటి బోనిగా నేనే భరతనాట్యం చేయాలనుకుంటున్నాను అని చెప్పేసాను. కానీ నువ్వు వద్దు అని చెప్పేసాను. కానీ నాకు తక్కువ, నేను నీ అంత బాగా చేయలేను అని చెప్పేసాను. కానీ నేను చేసినంత బాగా నువ్వు డ్యాన్స్ చేయగలవా, ఏది చూద్దాం చెయ్యి అని చెప్పేసి ఇక ప్రభావతి అయితే మీనాకైతే భరతనాట్యం అయితే నేర్పిస్తూ ఉంటుంది అనమాట. ఇక అది చూసి కామాక్షి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే ప్రభావతి భరతనాట్యానికి సంబంధించి స్కూల్ అయితే పెట్టేసి డ్యాన్స్ స్కూలు ఇక ఫస్ట్ బోనీగా మీనానే చేయిస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.